ఐపీఎల్ సీజన్ 18 అట్టహాసంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కోల్కతా, బెంగళూరు జట్లు మంచి బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను ఆకట్టుకోగా, బెంగళూరు జట్టు మాత్రం సాలిడ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి ప్రారంభ మ్యాచ్లోనే 7 వికెట్ల తేడాతో కోల్కతాపై విజయం సాధించి ఈ సీజన్ ఐపీఎల్ను గెలుపుతో స్టార్ట్ చేసింది. ముఖ్యంగా బెంగళూరు జట్టు తరపున స్టార్ ఆటగాడు కోహ్లీ తన రెగ్యులర్ బ్యాటింగ్కి భిన్నంగా భీకర హిట్టింగ్తో ఫీల్డ్ సాల్ట్తో పోటీపడి మరీ బ్యాటింగ్ చేశాడు. 4 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 160కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కోల్కతా జట్టుని వారి గడ్డపై ఓడించి ప్రస్తుతం బెంగళూరు జట్టు ఫుల్ జోష్లో ఉంది. ప్లే బోల్డ్ అనే ట్యాగ్ని నిజం చేస్తూ ఆర్సీబీ ఈరోజు మ్యాచ్ని ఆడిందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై అలానే కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రదర్శనపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్ ఐపీఎల్లో పాటీదార్ను నమ్మి జట్టు యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది. పాటీదార్ ఒక మంచి ఆటగాడు, అలానే కెప్టెన్సీ చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అయితే ఆరంభ మ్యాచ్లో ఒత్తిడి ఉండడం సహజమే. ఈ సీజన్ ముందుకు సాగే కొద్దీ అతడు దాన్ని ఎలా అధిగమించాలో తప్పకుండా నేర్చుకుంటాడు. అతడికి జట్టు సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. అలానే ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అతడికి అండగా ఉంటారనే నమ్మకం ఉంది. మొదటి మ్యాచ్లో స్టార్టింగ్లో అతడు కొద్దిగా తడబడినా ఆ తర్వాత మంచి బౌలింగ్ మార్పులు చేసి కోల్కతా జట్టుని 200 పరుగులు చేయకుండా కట్టడి చేయగలిగాడు. దాంతో బెంగళూరు తిరిగి మ్యాచ్లోకి వచ్చింది. బ్యాటింగ్లో పాటీదార్ తన మార్కు చూపించాడు. ఇది ఆర్సీబీకి శుభ పరిణామం అనే చెప్పాలి. ఇక జట్టులో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఆడి జట్టు తొలి విజయం సాధించడంలో సహకరించారు. మొత్తానికి ఈ సీజన్ని చాలా అద్భుతంగా మొదలుపెట్టాం. ఇక ఇదే కొనసాగించడానికి ప్రయత్నిస్తాం. రాబోయే మ్యాచ్లో మరింత బాగా ఆడగలమనే నమ్మకం మాకుందని కోహ్లీ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.